మనం రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు మనకి ఇరువైపులా మైలురాళ్ళు అనేది కనబడతాయి. ఈ మైలురాయి అనేది 4 రకాల కలర్లలో మనకి కనబడతాయి అన్నమాట. ఇవి ఎందుకు ఆ కలర్లో ఉన్నాయి, ఆ కలర్ యొక్క అర్థం ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ మైలురాయి ఉండబట్టే మన పూర్వీకులు ఇంకా ఎంత దూరం ఉంది మనం వెళ్ళటానికి, పట్టణానికి, మనం ఏ పట్టణం దగ్గర ఉన్నాం అనే సమాచారాన్ని ఈ మైలురాయి సహాయంతోనే తెలుసుకునేవారు. ఎందుకంటే అప్పట్లో సెల్ ఫోన్లు అనేవి ఉండేవి కాదు కాబట్టి. సాధారణంగా ఈ మైలురాళ్ళు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు కలర్లో ఉంటాయి. ఈ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క సమాచారాన్ని మనకి అందిస్తుంది. పక్కన ఏ ఊరుంది, ఆ ఊరు ఎన్ని కిలోమీటర్లు ఉంది, మనం ఏ రోడ్లో ప్రయాణిస్తున్నాం అనే సమాచారాన్ని అయితే ఆ మైలురాయి మనకు బాగా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తుంది. మన భారత ప్రభుత్వం 4 రకాల రోడ్లను అయితే నిర్వహిస్తుంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి, పంచాయతీ రహదారి అనే 4 రోడ్లను మన భారత ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది. ఇక మొదట పసుపు రంగు, ఆ తర్వాత తెలుపు రంగు ల్యాండ్ మార్క్ చూసించినట్లయితే అది జాతీయ రహదారి అని మనం గుర్తుంచుకోవాలి. మైలురాయి పైన ఆకుపచ్చ ఉండి ఆ తర్వాత తెలుపు రంగు ఉన్నట్లయితే అది రాష్ట్ర రహదారి అని మనం గుర్తుంచుకోవాలి. ఇక మైలురాయిపై నీలం రంగు ఉండి ఆ తర్వాత తెలుపు రంగు ఉన్నట్లయితే అది జిల్లా రహదారి అని మనం గుర్తుంచుకోవాలి. ఇక చివరిది 4వది రాయి పైన ఆరెంజ్ కలర్ ఉండి ఆ తర్వాత తెలుపు కలర్ ఉన్నట్లయితే అది గ్రామీణ రహదారి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో నాకు తెలియపరచండి.